దేవుడు మనుషుని సృష్టింపబడక మునిపే ఆయన మాట్లాడే దేవుడు కదా. మాట్లాడే దేవుడు ఎవరితో మాట్లాడుంటాడు? ఆయనలో 3 వ్యక్తిత్వాలు లేవు అనుకుందాం, ఎవరితో మాట్లాడుంటాడు? సో ఆయనలో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి గనకే, వారిలో యూనిటీ ఉంది గనకే వారు ముగ్గురులో ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. దేవుడు ప్రేమ గలవాడు. ఎవరిని ప్రేమించుంటాడు? ఆయన ఒంటరివాడు అయితే ఎవరిని ప్రేమించుంటాడు? సో త్రిత్వంలో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి అనడానికి ప్రూఫ్ అన్నమాట. ఆయన ప్రేమించే దేవుడు కనుక ఆ త్రిత్వంలో ముగ్గురికి ఒకే రకమైన ప్రేమ ఉంది ఒకరి పట్ల ఒకరికి. త్రిత్వం అదనమాట, త్రియేక దేవుడు అన్న. ఇంకొక ఎగ్జాంపుల్, ఇది కూడా కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు. ఎగ్, కోడిగుడ్డు తీసుకుంటే 3 ఉన్నాయి అందులో. షెల్, ఆ పైన పెంకు ఉంది, లోపల తెల్లసొన పచ్చసొన, 3 కలిపి ఎగ్ అంటాం. ఏ ఒక్కటి తీసినా అది ఎగ్ అవ్వదు. 3 ఇంపార్టెంట్. అలాగే త్రిత్వంలో కూడా దేవుడు అని పిలుస్తాం మనం. ముగ్గురు దేవుళ్ళు కాదు. కొంతమంది ఆ పదాలు కన్ఫ్యూజ్ అయ్యి ముగ్గురు, సో మీరు 3 దేవుళ్ళ, మీరు త్రిత్వాన్ని ఎలా నమ్ముతారు? అసలు యేసుప్రభు దేవుడు ఒక్కడే ఉంది బైబిల్లో. కొంతమంది యేసుప్రభు దేవుడు అంటే ఒప్పుకోరు, ఆయన ఎక్కడ దేవుడు అని చెప్పుకోలేదు అంటారు. ఆయన మనిషి ఎలా జీవించాలో చూపించడానికి వచ్చింది దేవుడు. మళ్ళీ దేవుడు చెప్పుకోవడమే. దేవుడిని ఒప్పుకున్న దేవుడు, ఒప్పుకోకపోయినా దేవుడే. అయితే పాత్ర బదులు కనపడ్డా కదండి, ఉన్నాడు పాత్ర బదులు ఆయన ఉన్న రూపం వేరంతే. ఆయన దేవుడు. ఆయన ఏ రూపమైన ధరించే శక్తి ఆయనకు ఉంది. స్వయంభవుడు. ఆయన తనకు తానుగా సంభవించాడని మనం చెప్పలేమండి. ఆయనకు ఉనికి. అందుకే ఏమని చెప్పింది బైబిల్, ఆది ఆయనే, ఇంక బిగినింగ్ ఆయనే. ఆయనకు ముందు ఎవరు ఉన్నారంటే ఆయన ముందనే క్వశ్చన్స్ కరెక్టే కాదు. ఆయనే బిగినింగ్, ఆయనే ఎండ్, అంతే. కనుక ఈ త్రిత్వం అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. కానీ బైబిల్లో మాత్రం ప్రత్యక్షతలు అనేవి చాలా ఉన్నాయి. ఈ పదం అసలు ఫస్ట్ బైబిల్లో లేదు కదా, మరి ఎలా వచ్చిందండి బయటికి అంటే, క్రీస్తు శకం 155 ఆ టైంలో, 155 సంవత్సరం తర్వాత 155 నుంచి 200 లోపు టెర్టులియన్ ఆయన ఏం చేశాడంటే, ఈ బైబిల్ చదువుతున్నప్పుడు ఈ తప్పుడు బోధల వల్ల ఆయన ఏం చేశాడంటే, లేదు మీరు అపార్థం చేసుకుంటున్నారు, తండ్రి కంటే కుమారుడు తక్కువ కాదు, కుమారుడు కంటే పరిశుద్ధాత్మ దేవుడు తక్కువ కాదు అని చెప్పి వివరించడం కోసం ఆయన కొత్తగా లాటిన్ వర్డ్, ఇది ట్రినిటీ అనే పదం పెట్టాడు. ఆయన ఫస్ట్ టైం ఆయన బుక్ లో ట్రినిటీ అనే పదం రాశాడు. ఆ త్రిత్వ సిద్ధాంతం అని పేరు పెట్టి, బైబిల్లో 3 దేవుళ్ళు లేరు, బైబిల్ బహుదేవత ఆరాధన చేసేది కాదు, ఏకదేవుడిని నమ్ముతారు. అయితే మనం గమనించి చదివితే వేరు వ్యక్తిత్వాలు కనిపిస్తున్నాయి అని చెప్పి ఆయన ఫస్ట్ టైం రాయడం వల్ల దాని నుంచి ఈ ట్రినిటీ డాక్ట్రిన్ అనేది వచ్చింది, అంతే. పదం లేనంత మాత్రాన చాలా మంది అసలు నమ్మకూడదు త్రిత్వాన్ని అంటారు. కరెక్ట్ కాదు. ఎందుకంటే వాక్య ప్రత్యక్షతలు చాలా ఉన్నాయి. ఆయన ఒక పదం వాడాడు, డివైన్ ఎకానమీ. దేవుని యొక్క కుటుంబంలో అంటే ఆయన అలా వివరించాడు మనకు అర్థం అవడం కోసం. దేవుని యొక్క కుటుంబంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, గాడ్ ద ఫాదర్, తండ్రి అయిన దేవుడు. లేడ్ అవుట్ ద డివైన్ ప్లాన్, అంటే దైవిక ప్రణాళిక వేయడం ఆయన పని. గాడ్ ద సన్, కుమారుడైన దేవుడు ఏం చేస్తాడంటే, క్యారీడ్ అవుట్ ద విల్ ఆఫ్ ఫాదర్. సో కుమారుడు ఏం చేస్తాడంటే, ఈ తండ్రి ఏ ప్రణాళిక అయితే వేస్తున్నాడో ఆ చిత్తాన్ని ఈయన జరిపిస్తాడు. మరలా అపార్థం చేసుకోవద్దు. తండ్రికి మనం ఇక్కడ పదంతోనే మనకి సమస్య వచ్చింది. అంటే మనకు అర్థం కావడం కోసం బైబిల్లో వీళ్ళు తండ్రి అని ట్రాన్స్లేట్ చేశారు. మనకు ఎంతసేపు భూ సంబంధమైన తల్లిదండ్రులుగానే అర్థం చేసుకొని చాలా మంది, అయ్యో దేవుడు తండ్రా, యేసు ప్రభువు కుమారుడు, అయితే దేవుడికి భార్య ఉందా, ఇట్లాగా రాంగ్ టీచింగ్స్ వచ్చినాయి. చాలా మంది అలాగా ఈ మన పదాలలో ఉన్నటువంటి ఆ జ్ఞానంతో అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటారు. అక్కడ బైబిల్లో తండ్రి అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ప్రణాళిక వేసేవాడు ఆయన. కుమారుడు అంటే తండ్రి కుమారులు ఎలాగా ఈక్వల్, అంటే అదే శరీరం బిడ్డకు వస్తుందా లేదా, అదే పోలిక బిడ్డకు ఉంటుందా లేదా, ఆ ఉద్దేశం. సో కుమారుడు అంటే యేసుప్రభువు కూడా సేమ్ దైవత్వం ఉంది అనే ఉద్దేశాన్ని వ్యక్తపరచడానికి కుమారుడు అనే పదం వాడితే చాలా మంది ఎలా అనుకుంటున్నారంటే, తండ్రి ఎక్కువ కదా ఎప్పుడైనా, తర్వాత కదా కుమారుడు అని చెప్పి యేసుప్రభువుని తక్కువగా చూడడం చేస్తున్నారు. సో యేసుప్రభువు యొక్క పని ఏంటంటే, ఆ గాడ్ హెడ్ వాళ్ళ యొక్క డివైన్ ఎకానమీలో, ఆ హౌస్ హోల్డ్ లో తండ్రి ప్రణాళిక వేసేవాడైతే కుమారుడు ఆ చిత్తాన్ని జరిపించేవాడు.
గాడ్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు ఏం పని ఏంటంటే మోటివేటెడ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ బిలీవర్స్. సో విశ్వాసుల్లో ఆ తండ్రి చిత్తాన్ని యేసయ్య జరిపించాడు కదా, అది నడిపించబడటానికి మోటివేట్ చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని అంటే ముగ్గురు వేరువేరు పనులు కలిగి ఉన్నారు, కానీ వేరువేరు మాత్రం కాదు, వేరువేరు వ్యక్తులు మాత్రం కాదు. ఎలాగైతే ఆత్మ పని ఆత్మదే, శరీరం పని శరీరందే, ప్రాణం పని ప్రాణం అయిందో, అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుల్లో కూడా ఎవరి పని వాళ్ళు కలిగి ఉన్నారు. హెబ్రీలో అసలు ఫస్ట్ బైబిల్లో వాడబడిన దేవుడికి వాడబడిన పదం ఎలోహిం. యాక్చువల్ గా ప్లూరల్ వర్డ్, అది బహువచనం. మన తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేయాలంటే యాక్చువల్ గా దేవుళ్ళు, ఆది యందు దేవుడు అని ఉంది. అక్కడ వాడబడిన పదం దేవుళ్ళు. మనకి దేవుళ్ళు అని ట్రాన్స్లేట్ చేస్తే ఇక తప్పు అయిపోతుంది, బహు ఎక్కువ మంది ఉన్నట్లుగా మనకు అర్థం వస్తుంది. అందువల్ల అక్కడ ప్లూరల్ అర్థం ఇచ్చి సింగులర్ టర్మ్ వాడబడింది. అంటే మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలు ఎక్కువ ఉన్నా సరే ఏమంటాం, పాలు అనం, పాలే అంటాం కదా. కొన్ని వర్డ్స్ ఉంటాయి, వాటిని సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఒకటే. నూనె, నూనెలు అనం, నూనె అంటాం అంతే. ఎక్కువ ఉన్నా సరే సింగులర్ టర్మే వాడతాం. అలాంటి భాషాపరమైనటువంటి గ్రామర్ అక్కడ వాడబడింది అంతే. ఎలోహిం అంటే మీనింగ్ ఏంటంటే హెబ్రూ అర్థం ప్రకారం సింగిల్ కాదు అని, బట్ గాడ్ ఈజ్ వన్. చూడండి, దేవుడు ఒక్కడే అని చెప్తున్న బైబిల్. ఆది యందు దేవుడు అనే దగ్గర దేవుళ్ళు అనే ప్లూరల్ అర్థం ఇచ్చే వర్డ్ని వాడింది హెబ్రీలో యాక్చువల్ గా. కానీ దేవుడు ఎక్కడ కూడా ఎలోహిం అంటే త్రియేక దేవుడిగా అక్కడ కనపరచు, ఎవరికి పాత ఉన్న భక్తులకు ఎక్కువగా కనపరుచుకున్నట్టు మనకు కనపడదు. ఎందుకు అంటే అనేక కారణాలు. ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే అప్పటికే బహుదేవత ఆరాధన అనేది వచ్చేసింది, విగ్రహారాధన అప్పటికే ఉంది. ఆ పరిస్థితుల్లో దేవుడు త్రిత్వాన్ని కనుక ప్రత్యక్షపరుచుకుంటే ఆ ప్రజలు ఎక్కువగా మాకు కూడా ముగ్గురు దేవుడు ఉన్నారని అపార్థం చేసుకునే అవకాశం. నెక్స్ట్ అక్కడ అంత అవసరత కూడా లేదు, ఎందుకంటే అప్పుడు తండ్రి యుగం అని, తండ్రి కాలం అని. పాత నిబంధన అంతా కూడా యెహోవా దేవుని యొక్క యుగం అని. క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వారి యుగం. అపోస్తుల కాలం 2వ అధ్యాయం నుంచి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ యుగం. సో అందువల్ల పాత నిబంధనలో దేవుడు త్రియేక దేవుని ఆయన బయలుపరచుకోలేదు. అది అనేక కారణాలు ఒక కారణం అని. సరే, అయితే త్రిత్వం అని అసలు పాత నిబంధనలో ఉందా? జెనసిస్ లోనే ఉంది, ఆది కాండ 1వ అధ్యాయం. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాను. దేవుడు ఉన్నాడు ఇక్కడ. దేవుడు భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండను, చీకటి అగాధ జలముల కమ్మిడను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే దేవుని ఆత్మ ఇక్కడ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అంటే విడిగా తెలుస్తుంది. అక్కడే దేవుడే అల్లాడుతున్నాడని చెప్పొచ్చు కదా, చెప్పబడలేదు. దేవుడు సృష్టించాడు, దేవుని ఆత్మ జలముల పైన ఉంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను. దేవుడు ఏం చేశాడు? పలికాడు. ఏం పలికాడు? ఏం పలుకుతాం మనం? మాటలు, వాక్కు. వాక్కు పలికాడు దేవుడు. ఎవరు వాక్కు? ఏమన్నాడు యోహాను భక్తుడు 1వ అధ్యాయంలో? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు వాక్యమై ఉండెను. వాక్యమై ఉంటే మరి ఇక్కడ ఏదా వాక్యం? తండ్రి నోట్లోంచి వస్తుంది ఆ వాక్యం. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసు క్రీస్తు ప్రభువు కూడా ఉన్నాడు సృష్టిలో. త్రియేక దేవుడు కలిపి సృష్టిని సృష్టించారు. అంటే ఆదిలో, అందుకే మనం పాత నిబంధనల అంతలో కూడా యేసు ప్రభువు వాక్య రూపంలో కనిపిస్తారు. చాలా మంది ప్రవక్తలు కూడా యెహోవా వాక్కు ప్రత్యక్షమై అంటారు. వాక్కు ఎలా ప్రత్యక్షం అవుతుంది? మాట కనిపిస్తుందా? అది ఒక శబ్దం. కానీ భక్తులు ఏమంటారు? యెహెజ్కేలు ఏమంటాడు? ఇర్మీయా ఏమంటాడు? ఈ పాత నిబంధన ప్రవక్తలు అందరూ ఒకటే. మీరు పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథం చదివి ఉంటే ఈ వర్డ్ వస్తుంది, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైంది. యెహోవా కాదు అక్కడ ప్రత్యక్షమైంది, యెహోవా వాక్కు. యెహోవా ప్రత్యక్షమైన చోట క్లియర్ గా యెహోవా ఇలాగు, అబ్రహాం దగ్గర యెహోవా
ఇలాగ సెలవిచ్చాను ఉంటది. యెహోవా వాక్ అన్నప్పుడు యేసు ప్రభువారు, యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. సో పాత నిబంధనలో చాలా క్లియర్ గా త్రియేక దేవుని గురించినటువంటి వాక్య ప్రత్యక్షతలు చాలా ఉంటాయి. అందుకే మనం త్రిత్వాన్ని నమ్ముతాం. సో ఆది కాలంలోనే మనం పలుకగా 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 అంత పర్టికులర్ గా మోషేతో దేవుడు రాయించాడు చూడండి. పలుకగా పలుకగా ప్రతి చోట కూడా దేవుడు పలికినప్పుడు యేసు ప్రభువారు వాక్కు రూపంలో వెళ్ళి, కీర్తన గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచింది. వాక్కు వెళ్ళి స్వస్థపరిచింది. ఎవరా వాక్కు? యేసు ప్రభువారు. ఆ వాక్కు వెళ్ళి వారిని బాగు చేసింది. సో దేవుని యొక్క వాక్ ఎవరో కాదు, యేసు ప్రభువరే. ఆదిలో ఆయన ఏ రూపంలో ఉన్నాడు? వాక్య రూపంలో ఉన్నాడు అంటాడు యోహాను. తర్వాత ఏమన్నాడు? ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై శరీరం ధరించి మన మధ్యలో వసించెను. అంటే పాత నిబంధనలో వాక్య రూపంలో ఉన్నాడు యేసయ్య. చాలా మంది ఏమైనా అపార్థం చేసుకుంటారంటే 2000 సంవత్సరాల క్రితం యేసయ్య పుట్టాడు. కాదు, ఆయన ధరించాడు శరీరం అంతే. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది నుంచి ఉన్నాడు. చాలా మంది అదే అపార్థం చేసుకుని మీ క్రైస్తవ మతం 2000 సంవత్సరాల క్రితం వచ్చింది, మాది మా ధర్మం అంత ముందు నుంచే ఉంది అంటారు. యేసయ్య అంత ముందు నుంచే ఉన్నాడు. అంతకుముందు ఆయన వాక్కు రూపంలో ఉన్నాడు, ఇప్పుడు శరీరం ధరించాడు, అంతే తేడా. సో అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చూడండి 1వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు సిగ్నల్ ఫ్రమ్ మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదు. ఆయన ఇప్పుడు అతను ఎవరినో పిలుస్తున్నాడు, రండి మన పోలికలో చేద్దాం. ఎవరున్నారు అక్కడ? దేవదూతను పిలిచాడా? దేవదూతలు దేవుడితో సమానం కాదు. ఆయన ఎప్పుడు అలా పిలవడు. ఇంకా మిగతా ఎక్కడ మనకి దేవదూతలతో ఆయన సంభాషణ చేస్తే వాళ్ళు జస్ట్ ఆయనకి మెసెంజర్స్ మాత్రమే, పనివాడు అంతే. ఎవరికి దేవుడు ఎవరిని కూడా తనతో సమానంగా మనం అని పిలవడు. ఎవరిని పిలిచాడు ఇక్కడ? దేవుడు యెహోవా దేవుడు ఎవరిని పిలిచాడు? కుమారుని పరిశుద్ధాత్మని. త్రియేక దేవుడు అక్కడ త్రిత్వంలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మనం మన పోలికలో మనిషిని చేద్దాం రండి. సో మన సృష్టిలో దేవుడు త్రియేక దేవుడు చేశాడు. మనిషి యొక్క సృష్టిలో కూడా త్రియేక దేవుడు ఉన్నాడు. దేవుడు తనతో తానే మాట్లాడుకుంటున్నాడు. ముగ్గురు కలిసి మాట్లాడుతూ రండి మనం సృష్టి చేద్దాం, మనిషిని సృష్టిద్దాం. సో అక్కడ కూడా మనకి త్రిత్వం కనిపిస్తుంది. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు అని చెప్పి తర్వాత చూడండి, దేవుడు తన స్వరూపమందు, మళ్ళీ సింగులర్ ఫామ్. అక్కడేమో దేవుడు మన స్వరూపం అన్నాడు, త్రిత్వం కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? దేవుడు తన స్వరూపం అని చేశాడంట. అంటే మరి ఎవరైనా త్రియేక దేవుడు. అందుకే మనం ఏం చేస్తామంటే ముగ్గురు వేరు వేరు కాదంటున్నాం. అందుకే ముగ్గురు వేరు వేరు కాదు, బట్ ఒకటే. అందుకే ఆయన పిలిచేటప్పుడు ముగ్గురిని 3 వ్యక్తిత్వాలు ఉన్నటువంటి వారిని పిలుచుకుని చేద్దామన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఒకడే గనక తన స్వరూపంలో చేశాడు అని రాస్తాడు మరలా మోషే. సో ఇలాంటి రిఫరెన్స్ మనకి చాలా ఉంటాయి. దేవుడు సృష్టించాడు, తర్వాత మరి చాలా చోట్ల యెహోవా 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 ఉంటుంది. సో సృష్టిలో త్రియేక దేవుడు ఉన్నాడనే విషయం మనకు అర్థమవుతుంది. ఆదికాండం 18వ అధ్యాయంలో చాలా చక్కగా ఉంటది. మమ్మరి దగ్గర సింధూరవనంలో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. ఎవరు కనిపించారు ఆయనకి? యెహోవా అన్నాడట. అయితే అతడు కన్నెలెత్తి చూచినప్పుడు 3 మనుషులు, సింగులర్ వర్డ్ వాడాడు యెహోవా అని. యెహోవా కనిపించినప్పుడు ఒకవేళ ఒక్కడే అయి ఉంటే తర్వాత ఆయనకు ఒక మనిషి కనిపించడం చెప్పాలి కదా. ఏమని రాయబడింది? 3 మనుషులు, త్రియేక దేవుడు. అబ్రహాంకి మనిషి రూపంలో ఎంత ధన్యుడో అబ్రహాం అసలు కదా. మనిషి రూపంలో తనకి కనిపించి తనతో మాట్లాడాలి కనుక దేవుడు మనిషి రూపంలో అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. 3 మనుషులు చూడండి. అయితే ఇప్పుడు అబ్రహాం మాట్లాడేటప్పుడు ఏమనాలి? ప్రభువులారా లేకపోతే అయ్యా అని అనాలి. ఆయన ఏమంటున్నాడు? 3వ వచనం ప్రభువా. మళ్ళీ ఆయన సింగిల్ టర్మ్ లో అడ్రస్ చేస్తున్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. అక్కడ 3 మనుషుల రూపంలో వెళ్ళారు, 3తో ఆయన సంభాషణ చేశాడు. మనకు అర్థం అవుతుంది. చూడండి, ప్రభువా అన్నాడు. ఇక్కడ మరలా ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. 3 మనుషులు, 3 త్రియేక దేవుడు. 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 3 మనుషులు, 3 త్రియేక
మరలా బహువచనం ప్లూరల్. 5వ వచనంలో మీ ప్రాణములు బలపరుచుకురుడి అన్నాడు. ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే అబ్రహాము ముగ్గురిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అదే 5వ వచనంలో ఇందు నిమిత్తమే కదా మీరు దాసులతో వచ్చింది, వారు నీవు చెప్పినట్లుగా చేయమనగా. ఆ వచ్చిన ముగ్గురు అంటే క్లియర్ గా అబ్రహాంకు ముగ్గురు కనిపిస్తున్నారు. అబ్రహాం ముగ్గురితోనూ మాట్లాడుతున్నాడు అనే విషయం అక్కడ అర్థమవుతుంది. 10వ వచనం అందుకు ఆయన, మళ్ళీ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. 13వ వచనం అంతటా యెహోవా అబ్రహాంతో. అక్కడ ప్రభువు ఉన్నాడు, యెహోవా కూడా ఉన్నాడు. 16వ వచనం అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సుధోమ తట్టు చూచిరి. మరలా మనుషులు అంటాడు, మరలా ప్లూరల్ టర్మ్ బహువచనం కనిపిస్తుంది మనకు అక్కడ. 17 అప్పుడు యెహోవా, అందులో తండ్రి మాట్లాడుతున్నాడు. 20వ వచనం నుంచి చదువుతాం చూడండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనక వాటి పాపం బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను. చేరిలో నేను తెలుసుకుందునను. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? సరే, ముగ్గురు వెళ్ళిపోయారా? ఆ తర్వాత చూడండి, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అంటే అబ్రహాం దగ్గర యెహోవా ఉన్నాడు, మరి వెళ్ళిపోయారంట. మరి ఎవరు వెళ్ళిపోయారు? ఎవరు వెళ్ళిపోయి ఉంటారు? ఖచ్చితంగా ముగ్గురు కనిపించారు ఆయనకి. యెహోవా అనే నామంతో ఉన్న వ్యక్తి అబ్రహాం దగ్గరే ఉన్నాడు. అంటే ఒక ఇద్దరు వెళ్ళారు అంతే కదా. ముగ్గురులో ఒకరు ఉన్నట్టు ఇద్దరు వెళ్ళారు. ఎవరా ఇద్దరు? యేసు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇద్దరు వెళ్ళారు. చూడండి, ఆ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలమున ఆ ఇద్దరు దేవదూతలు, ఎవరు? ఇద్దరు. అంటే అక్కడికి యెహోవా వెళ్ళలేదు, అంటే అబ్రహాం దగ్గర ఉన్నాడు. చూడండి, చాలా క్లియర్ గా ఈ అధ్యాయంలోనే మనకు కనిపిస్తుంది. కొంతమంది యెహోవానే యేసు ప్రభుగా వచ్చాడంటారు. యెహోవానే యేసు ప్రభు వారికి వస్తే మరి ఇక్కడ ముగ్గురు ఎవరు? వీళ్ళు దేవదూతలా? సరే, దేవదూతలే అనుకుందాం. మరి వీళ్ళు ఎందుకు పిలిచేటప్పుడు ప్రభువా అన్నారు? మరలా యెహోవా అబ్రహాముతో అని క్లియర్ గా ఉంది. అయితే దేవదూతలు కాదు, క్లియర్ గా అర్థమవుతుంది అక్కడ. కనుక ఇవన్నీ ఏంటంటే దేవుడు త్రిత్వమై ఉన్నాడు అని అర్థం చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడేమో అబ్రహాంకి యెహోవా దేవుడు మాత్రమే డిస్కషన్ జరుగుతుంది. 18వ అధ్యాయం 33వ వచనం. యెహోవా అబ్రహాంతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాడు. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. కానీ మిగిలిన ఇద్దరు ఏం చేశారు? సొదొమకి వెళ్ళారు. అక్కడ యెహోవా అగ్నిగంధముఖములు కుమ్మరించాడు. వీళ్ళిద్దరు ఏం చేశారు? లోతు చేయబడుకుని పరిగెత్తారు. లోతు దగ్గరికి వెళ్ళి లోతు కుటుంబాన్ని కాపాడడానికి చాలా క్లియర్ గా కనిపించింది. ముగ్గురు వచ్చారు, డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ చేసిన దగ్గర సొదొమ గురించి యెహోవా దేవునితో, తండ్రి అయిన దేవునితో అబ్రహాం మాట్లాడుతున్నట్లుగా క్లియర్ గా ఉంది. తర్వాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టే క్లియర్ గా ఉంది. మళ్ళా వాళ్ళు సొదొమకు వచ్చినట్టు ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం నమ్ముతామంటే, ఓకే, దేవుడు 3 వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాడు. సారం ఒకటే, గుర్తుపెట్టుకోవాలి. ఎసెన్స్ ఒకటే, దైవత్వం ఒకటే. ముగ్గురు కూడా 100% దేవుడు అనే విషయం మనం నమ్మవచ్చు. దాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. అందుకే గాడ్ హెడ్ అనే పదం వాడతాం మనం. గాడ్ హెడ్, అందులో గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్ అని నమ్ముతాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమైనటువంటి దేవుడు లేదా త్రియేక దేవుడు అని నమ్ముతాం మనం. అంతే. కానీ ఇలా మనం కన్ఫ్యూజన్ కి పెద్దగా గురవలసిన అవసరం లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. సో ఇక్కడ దేవుడు తన కుమారుని పంపించాడు అని క్లియర్ గా అర్థమవుతుంది. తనే వచ్చుంటే దేవుడు వచ్చాడని డైరెక్ట్ గా రాయాలి కదా యోహాను. మనం తన కుమారుణ్ణి పంపించాడు అని రాశాడంటే డెఫినెట్ గా వేరు వేరుగా అర్థమవుతుంది. కొంతమంది ఏమో పాత నిబంధనల తండ్రి, కొత్త నిబంధనలు ఆయనే యేసు ప్రభు వారిగా వస్తే ఇలా ఎందుకు రాస్తాడు యోహాను? పంపించడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, మరొక వ్యక్తిని పంపించాడు. ఒకవేళ తనే వచ్చుంటే దేవుడు ఆది యందు దేవుడు ఉండను, ఆయన
ఏమని రాయాలి ఇప్పుడు? లోకం ఎంతో ప్రేమించను, ఆయన కుమారునిగా పుట్టి, అంతే కదా. ఆయనే వచ్చుంటే ఆయనే కుమారుడిగా పుట్టి అని రాయాలి. అంతేగాని అట్లా లేదు. ఏమన్నాడు? తన కుమారుని మరొకరు వచ్చారు అనే విషయం అక్కడ మనకి క్లియర్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తే తండ్రి కుమారుణ్ణి పంపించాడు. తర్వాత అదే యోహాను సువార్త 16వ అధ్యాయం చూడండి 7వ వచనం. నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీదకు రాడు. నేను వెళ్తే పరిశుద్ధాత్ముడు వస్తాడయ్యా అంటే ఆయన అక్కడ ఉండడనే కదా. నేనే పరిశుద్ధాత్మ రూపంలో వచ్చేటట్టయితే నేను వెళ్ళి మరలా వస్తానయ్యా పరిశుద్ధాత్మ రూపంలో, అందును ఆదరణకర్త రూపంలో వస్తాను. ఇప్పుడు శరీరంతో ఉన్నాను, మరి భూమి మీద రక్త మాంసాలు ధరించుకునే వ్యక్తి పరలోకంలో వెళ్ళడానికి పర్మిషన్ లేదు బైబిల్ ప్రకారం. సో నేను ఏం చేస్తానంటే నేను చనిపోవడానికి వచ్చాను, నేను చనిపోతాను, 3వ రోజు తిరిగి లేచి నేను వెళ్ళి ఆదరణకర్త రూపంలో వస్తానని చెప్పాలి. కానీ ఆయన ఏమన్నాడు? ఆదరణకర్త రూపంలో వస్తాను అనట్లే, నేను వెళ్ళి ఆయన పంపిస్తా అంటే అర్థం ఏంటి? ఆయన అక్కడ ఉన్నాడు, నేను వెళ్తాను, నేను వెళ్ళకపోతే ఆయన రాడు, నేను వెళ్ళి పంపిస్తా అంటే తండ్రి కుమారుని పంపించాడు, కుమారుడు పరిశుద్ధాత్మని పంపించాడు. చూడండి వాళ్ళలో ఉన్నటువంటి యూనిటీ, వాళ్ళలో ఉన్న ఒబీడియన్స్ ఒకరికొకరు, వాళ్ళలో ఉన్న ఐక్యత, ఏక మనస్సు అన్ని కనిపిస్తాయి మనకి. 3 వ్యక్తిత్వాలు, 3 పర్సనాలిటీస్ బట్ స్టిల్ యునైటెడ్. తండ్రి కుమారుడు పంపించాడు, కుమారుడు పరిశుద్ధాత్మని పంపించాడు. సో ముగ్గురు కూడా ఒకరిని ఒకరు ఒక పని నిమిత్తం ఒకరు పంపించినప్పుడు వాళ్ళు వచ్చారు అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది. చూడండి యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. అంటే తండ్రి రాలా, మళ్ళీ కొంతమంది ఎలా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే యేసయ్య వెళ్ళి నేను పంపిస్తాను అంటున్నాడు కదా, ఒక తండ్రిని పంపించాడేమో కాదు. అది కూడా ఇక్కడ క్లియర్ గా ఉంది. చూడండి ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. అంటే తండ్రి కూడా పంపిస్తున్నాడు ఇక్కడ, అంటే తండ్రి కూడా రావట్లే, తండ్రి రావట్లే, యేసయ్య కూడా నేను రానంటున్నాడు. అంటే ఎవరో ఉన్నారు, 3వ వ్యక్తి. ఎవరైనా ఆదరణకర్త, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. సో దేవుడే, కానీ మనకి 3 వ్యక్తిత్వాలు కనిపిస్తున్నాయి ఇక్కడ, 3 పర్సనాలిటీస్. అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఏమంటున్నాడు? సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు మీకు జ్ఞాపకము చేయును. వారి ముగ్గురులో ఉన్న ఎసెన్స్ ఒకటే, సారం ఒకటే, డివినిటీ ఒకటే, దైవత్వం అనేది ఒకటే. సో ముగ్గురు కూడా వేరు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. హీఈస్ వన్ బీయింగ్ ఇన్ 3 పర్సన్స్. దే ఆర్ ఫుల్లీ గాడ్ అండ్ ఈక్వల్లీ గాడ్. ముగ్గురు కూడా సమానంగా పరిపూర్ణమైనటువంటి దైవత్వం కలిగిన వాళ్ళు. లెవెల్స్ లేవు. తండ్రి కంటే కుమారుడు తక్కువ, కుమారుడు కంటే పరిశుద్ధాత్మ దేవుడు తక్కువ అనుకోవడానికి లేదు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిజం ఇచ్చు. బాప్తిజం ఫార్ములా చాలా క్లియర్ గా ఉంటది ఇక్కడ. ట్రినిటీ, త్రిత్వం అనేది చాలా క్లియర్ గా ఉంటది ఇక్కడ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇయ్యండి. ఒకవేళ ఈ ట్రినిటీ నమ్మడంలాగా దేవుడు ఒక్కడే గనక ఆయనే వచ్చాడు, మరలా ఆయనే పరిశుద్ధాత్మ రూపంలో కూడా వస్తే యెహోవా నామం అంటే సరిపోద్ది కదా. ఎందుకు దేవుడు ఎంత పర్టికులర్ గా దీన్ని అఫీషియల్ గా కూడా తీసుకోవచ్చు ఈ వర్స్ని? ఎందుకంటే యేసు ప్రభువు వారు ఆరోహణ మీద వెళ్ళిపోయేటప్పుడు ఒక స్టాండర్డ్ అనమాట. ఆయన చెప్తున్నాడు వీళ్ళందరినీ శిష్యులుగా చేయాలి, చేసి ఈ నామంలో బాప్తిజం ఇవ్వమని చెప్తున్నాడు. యేసు ప్రభువు వారు స్వయంగా పలికిన పదాలు డైరెక్ట్ వర్డ్స్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇవ్వమన్నప్పుడు అక్కడ 3 పర్సనాలిటీస్ కూడా ఈక్వాలిటీ కనిపిస్తుంది. ఎవరు కూడా ఒకరికొకరు సబ్జెక్ట్ అని చెప్పలేము. తండ్రి కంటే కుమారుడు తక్కువ, కుమారుడు కంటే పరిశుద్ధాత్మ దేవుడు తక్కువ అని అనడానికి లేదు ఇంకా. ఎందుకంటే ఈక్వల్ నామం, నేమ్, డెసిగ్నేషన్, అది ఈక్వల్ అథారిటీ చెప్పాలంటే. అధికారం కూడా, అధికార పరంగా కూడా ముగ్గురికి కూడా ఉంది అని చెప్పడానికి దేవుడు మన అఫీషియల్ గా ఇస్తున్నటువంటి
స్టేట్మెంట్ ఇది ఏంటంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసము ఇవ్వమని చెప్తుంది బైబిల్. తర్వాత చూడండి యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున, అంటే నామం పేరు, క్రీస్తు నామానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే ఆ పాత నిబంధనలో దేవుడు మోషేతో మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? ఐయామ్ దట్ ఐయామ్ అంటాడు, నేను అంటాడు. ఆ నేను అనేటువంటి నామం కుమారుడు కూడా ఏమంటాడు? ఇప్పుడు నా నామం అంటాడు. తండ్రి అయిన దేవునికి కుమారుడైన దేవునికి అదే నామం ఉంది. అందుకే యేసుప్రభువు వారికి అన్ని నామముల కంటే పైనామం ఇవ్వబడింది. సో త్రిత్వం అర్థం చేసుకోవడానికి కష్టమే, కానీ త్రిత్వ ప్రత్యక్షతలు మాత్రం కంప్లీట్ గా బైబిల్లో ఉన్నాయి. కొంతమంది 3 వేరు వ్యక్తిత్వాలు ఉన్న వ్యక్తి ఒక్కడు ఎలా అవుతాడు అంటారు. మనం నమ్ముతుంది ఏంటంటే 3 వేరు వ్యక్తులని కాదు, వ్యక్తిత్వాలని, 3 పర్సనాలిటీస్, 3 పర్సనాలిటీస్ ఉన్నాయి అంతే. దేవుడు మాత్రం ఒక్కడే నమ్ముతున్నాం మనం. 15వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు నన్ను గూర్చి సాక్షిస్తాడు. ఇక్కడ తండ్రి కనిపిస్తున్నాడు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు, సో తండ్రి ఉన్నాడు. నేను పంపబోవు అంటే అక్కడ మళ్ళీ యేసు ప్రభు కనిపిస్తున్నాడు. ఆయన వస్తాడు అంటే నేను రావట్లేదు, చాలా క్లియర్ గా తెలుస్తుంది చూడు. సో తండ్రి పరిశుధాత్మ అనడానికి లేదు ఛాన్స్, కుమారుడే పరిశుధాత్మ దేవుడు అనడానికి కూడా లేదు ఛాన్స్. ఎందుకు? క్లియర్ గా ముగ్గురు కనిపిస్తున్నారు ఇక్కడ. తండ్రి దగ్గర నుంచి వస్తాడు ఆయన, పంపిస్తుందేమో నేను మధులో యేసు ప్రభు వారిని. ఆయన వస్తాడు, ఆయన తన గురించి ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఆయన అనమ్మా నేను అంట, కానీ వేరే వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆయన అంట. సో యేసు ప్రభు ఆయన వస్తాడు అంటున్నాడంటే తనే రావట్లా, వేరే వ్యక్తే వస్తున్నాడు. సో అదనమాట తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు త్రిత్వ ప్రత్యక్షతలో ఇది ఒక వచనం, ఇది మనకు అర్థమవుతుంది. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ఇది కూడా అఫీషియల్ వర్స్ మనకి. త్రిత్వ దీవెన. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికి తోడై ఉండగాక. ఫార్ములా ఇది, త్రిత్వ దీవెన, త్రియేక దీవెన. దేవుడు ఒక్కడైనప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అంటే అయిపోద్ది కదా. పౌలు ఎందుకు ఎంత పర్టికులర్ గా తండ్రి అయిన దేవుని అంటే ఆయన త్రిత్వ దేవుడి యొక్క ప్రత్యక్షతను ఆయన చూశాడు. అందుకే కొన్ని చోట్ల ఆత్మ మమ్మల్ని వెళ్ళనీయలేదు అన్నాడు, మరొక చోట యేసు ప్రభు నాతో ఉన్నాడని కూడా అంటాడు పౌలు అపోస్తల కార్యాల్లో చూస్తే. దేవుడు ఆత్మ మమ్మల్ని ఆటంకపరిచింది ఆసియాకి వెళ్ళాలని అంటాడు. అపోస్తల కార్యాలు చివరి అధ్యాయాలు ఏమంటాడు? మళ్ళీ రాత్రి యేసు నాతో ఉన్నాడు అంటాడు. ఆయనకి దర్శనాలు ఎవరు కనిపించారు? యేసయ్య కనిపించాడు పౌలుకి, పరిశుద్ధాత్మ దేవుడు కాదు. ఆయన చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. దర్శనంలో యేసు ప్రభు కనిపించి మాట్లాడాడు. ఆసియా వెళ్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు వద్దన్నాడు. అంటే ఎక్కడికెక్కడ చూడు, తన జీవితంలో పౌలు త్రియేక దేవుడిని ఆయన అనుభవించాడు, ఎక్స్పీరియన్స్ చేశాడు. కనుకే ఆయన ఏమని రాస్తున్నాడు క్లియర్ గా? తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడేయుండగా. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మన తండ్రి యగు దేవుని నుండి, మన తండ్రి అయిన దేవుడు. సో ఈ గాడ్ హెడ్ లో, డివైన్ ఎకానమీలో మనం ఏమనుకున్నాం? తండ్రి, గాడ్ ద ఫాదర్, ఆయన తండ్రి అయిన దేవుడు అనే పదం మనకు అక్కడ అర్థం అవుతుంది. మీరు దేవుడికి తండ్రిని ఆపాదిస్తారు, గాడ్ ద హెడ్, గాడ్ ద ఫాదర్ ఏంటి అని కొంతమంది విమర్శించేవాడు ఉన్నారు. పౌలే ఇక్కడ క్లియర్ గా చెప్తాడు తండ్రి అయిన దేవుడు అని. మరి యేసు ప్రభువారు దేవుడు అని ఎలా చెప్తామండి అని అంటే తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసు క్రీస్తు. ఇందాక అక్కడ పౌలే రాస్తున్నాడు, తండ్రి అయిన దేవుడు అన్నాడు. ఒకవేళ యేసు ప్రభువారు సపోజ్ అందరూ కొంతమంది అపార్థం చేసుకున్నట్లు దేవుడు కన్నా తక్కువవాడే అయితే ఇక్కడ పౌలు ఇలా ఎందుకు మాట్లాడతాడు? ఏమంటున్నాడు? అనగా మహాదేవుడును మన రక్షకుడనైన యేసుక్రీస్తు. ఎవరు యేసుక్రీస్తు?
మహాదేవుడు అని చెప్తున్నాడు. అయితే మరి ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళ? అక్కడే పౌలు మన తండ్రి అయిన దేవుడు అన్నాడు, అంటే యెహోవా దేవుని ఉద్దేశించి మాట్లాడాడు. ఇక్కడ అదే పౌలు మహాదేవుడు అయినటువంటి యేసుక్రీస్తు అంటున్నాడు. అందుకే ఇందాక మనం చెప్పుకున్నట్లు త్రిత్వం అంటే అందులో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మూడోది పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు అని చెప్పేవారు. ఇదే మనకు తెలుసు. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమిని వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ పేతురు అననీయతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మను మోసం చేయడానికి ఎందుకు అలా చేశావు అని చెప్పి సాతాన్ని హృదయం ఎందుకు ప్రేరేపించిన ప్రశ్నించారు. ఇక్కడ ఫస్ట్ మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ అని పదం వాడాడు. తర్వాత చూడండి 4వ వచనం. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతుంది. ఇదేంటి? పరిశుద్ధాత్మ అబద్ధమాడ అనొచ్చు కదా పేతురు. ఎందుకు దేవుడు అని పదం వాడుతున్నాడు? పరిశుద్ధాత్ముడు దేవుడు గనక, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన దేవుడే గనక, దైవత్వం ఉంది గనక, ఆయన ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ త్రిత్వంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కనుకే పేతురు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ పరిశుద్ధాత్మ అన్నాడు, తర్వాత మరలా ఆయన్ని దేవుడుగా ఇక్కడ సంబోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనే ఉంటది బైబిల్లో, పరిశుద్ధాత్మ దేవుడు అని ఉండదు. ఆ దేవుడు అనే పదం లేదని పరిశుద్ధాత్ముడు దేవుడు గారు అంటారు. అది జస్ట్ ఆత్మ అంటారు. యేసయ్య మాట్లాడేటప్పుడు అది కూడా అనలా, ఆయన అన్నాడు. ఆదరణకర్త, ఆయన వస్తాడు అన్నాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్తులోకి నడిపిస్తాడు అన్నాడు. అది అనలా, అది వస్తుంది, నా ఆత్మ వస్తుంది అనలేదు దేవుడు. ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి. ఆయన వస్తాడు, ఆయన లోకం ఎరడు, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మస్వరూపి. పరిశుద్ధాత్మ వచ్చాడు అని అంటే అక్కడ ఇంకా డౌట్ పడాల్సిన పని ఏంటి? దేవుడే ఆత్మస్వరూపి కదా. మరి ఆత్మస్వరూపంలో ఆయన వస్తే తప్పే ఉంది. సో పరిశుద్ధాత్మ దేవుడు కూడా చాలా మంది అపార్థం చేసుకుంటా ఉంటారు. సో దేవుడిని ఒప్పుకోరు కొంతమంది. అది మనం ఇంకోసారి చూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దేవుడు అంటాం? దేవుడు అని మనం ఒకళ్ళు అనాలంటే ఆ వ్యక్తికి దేవుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణం నుండి మనం దేవుడు అన్నారు. సో ఆ లక్షణాలు అసలు తండ్రికి ఉన్నాయా, కుమారుడికి ఉన్నాయా, పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్నాయా లేవా అని ఇంకొకసారి చూద్దాం. మనకు టైం సరిపోదు. పరిశుద్ధాత్మ దేవుడు అనడానికి మరొక ప్రూఫ్ ఇదన్నమాట. అందుకే మనం ఈ పదాలు వాడతాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని త్రియేక దేవుని గురించినటువంటి మన అనేక విషయాలు ఇక్కడ ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇప్పుడు త్రిత్వంలో ఏకత్వం అంటే ఇదే. అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? ద్వితీయం లేనోడు, అంటే ఇంకా సెకండ్ పర్సన్ లేడు అంటే. మరి ఇప్పుడు కుమార పరిశుద్ధాత్మ ఎవరు? ఈ వచనాలు బట్టే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట. ద్వితీయం లేదు అంటే అర్థం ఏంటంటే రెండో దేవుడు లేడు, ఇంకో దేవుడు లేడు, నేను ఒక్కడే దేవుడిని అని అర్థం. మనం కూడా అదే చెప్తున్నాం, దేవుడు ఒక్కడనే చెప్తున్నాం. వన్ ఎసెన్స్ అంతే, వన్ బీయింగ్, బట్ విత్ 3 పర్సనాలిటీస్ అంటున్నాం అంతే. ముగ్గురు దేవుళ్ళు అనట్లేదు, ముగ్గురు దేవుళ్ళు కాదు, 3 వ్యక్తిత్వాలు కలిగి ఉన్నారు అంతే. ఎందుకంటే ఆ ప్రత్యక్షతలో చూసాం ఇప్పుడే మనం చాలా చోట్ల క్లియర్ గా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు క్లియర్ గా ఉన్నట్టు. ఇంకా యేసు ప్రభువారు బాప్తిసం తీసుకున్నప్పుడు అయితే మనందరికీ తెలుసు చాలా క్లియర్ గా. కింద యేసు ప్రభువారు బాప్తిసం తీసుకుంటారు, పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో ఆయన మీదకి వస్తాడు, పరలోకం నుంచి తండ్రి మాట్లాడతాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను. ముగ్గురు కనిపించారు మనకి అక్కడ క్లియర్ గా. యేసు ప్రభువారు శరీర రూపంలో బాప్తిసం తీసుకుంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో యేసు ప్రభువారు మీదకి వచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు డిఫరెంట్, అవునా కదా? సపరేట్ గా ఉన్నాడు అక్కడ, సపరేట్ గా కనిపిస్తున్నాడు అక్కడ. తర్వాత పరలోకం నుంచి స్వరం వినిపించిన, ఆకాశం తెరవబడి ఈయన నా ప్రియ కుమారుడు, ఆయనే యేసు ప్రభు అయితే ఒకవేళ ఆ వాయిస్ ఎక్కడ వినిపిస్తుంది? ఎవరి మీద ఎక్కడ మాట్లాడుతుంది? అంటే సగం దేవుడు అక్కడ ఉండి సగం దేవుడు కిందకు వచ్చాడా? సో అదే అన్నమాట త్రిత్వం అంటే. చాలా మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. కుమారుడు అక్కడ ఉన్నాడు,
పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అటు నుంచి తండ్రి కూడా మాట్లాడుతా ఉన్నాడు. క్లియర్గా దేవుని యొక్క ప్రత్యక్షత కొన్ని సందర్భాల్లో బైబిల్లో చాలా క్లియర్ గా ఉంది. అందుకే మనం త్రిత్వాన్ని నమ్ముతాం. జస్ట్ త్రిత్వం అనే పదం బైబిల్లో లేదని చెప్పి మన త్రిత్వాన్ని వ్యతిరేకించాం. ఎందుకంటే త్రిత్వ ప్రత్యక్షతలు బైబిల్లో చాలా ఉన్నాయి. 1 కొరింథీ 12 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒకడే. యేసు ప్రభువు గురించి మాట్లాడుతున్నారు. నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఒక్కడే ఒక్కడే